హలో గైస్, వెల్కమ్ టు ఎడ్యుస్పార్క్. ఈరోజు మనం 10th క్లాస్ ఎక్సర్సైజ్ 1.5లో లాగ్ సమ్స్ చూద్దాం. ఫస్ట్, డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ ది ఫాలోయింగ్. లాగ్ బేస్ 25 పవర్ 5. ఇది ఎలా సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ సొల్యూషన్ చూద్దాం. లాగ్ బేస్ 25 పవర్ 5 ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 25ని ఎలా రాసుకోవచ్చు, మనం 5 స్క్వేర్గా రాసుకోవచ్చు ఇంటూ 5. ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు బ్రాకెట్లో రాస్తున్నాను. 25 ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్. ఇప్పుడు మీకు దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1/2 లాగ్ బేస్ 5 ఎందుకంటే ఇది ముందుకు వచ్చేస్తుంది ఇక్కడ. అది ఏం ఫార్ములా, లాగ్ a పవర్ m ఇంటూ n ఈజ్ ఈక్వల్స్ టు 1/m లాగ్ a పవర్ n. ఇట్లా ఇది ఎలా ఉంది చూడండి, ఇది ఈ ప్రొఫార్మాలో ఉంది. ఇక్కడ ఈ m అనేది ఇక్కడ ఫ్రంట్కి వచ్చేస్తుంది, లాగ్కి 1/m లాగ్ ఏ పవర్ ఎన్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉండి ఈ టర్మ్ అనేది ఫ్రంట్కి వచ్చేస్తుంది. సో ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉండి ఈ 2 అనేది ఫ్రంట్కి వచ్చేస్తుంది. సో 1/2 లాగ్ బేస్ 5 పవర్ 5. ఇప్పుడు నెక్స్ట్ ఎలా రాసుకోవచ్చు, నెక్స్ట్ ఇంకొక ఫార్ములా చూడండి. లాగ్ ఇది ఏ ఫార్ములాలో ఉంది, లాగ్ బేస్ ఏ పవర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. దీని ప్రకారం ఇదంతా ఇది ఏ అనుకుంటే 5 అనేది ఏ అనుకుంటే లాగ్ బేస్ ఏ పవర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఇదంతా 1 అయిపోతుంది. సో ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1/2. అంతే, ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ మీకు క్లారిటీ రావడం కోసం ఇంకో సమ్ చూద్దాం. సెకండ్, లాగ్ 81 లాగ్ బేస్ 81 పవర్ 3. లాగ్ బేస్ 81 పవర్ 3 ఈజ్ ఈక్వల్స్ టు, మనం 81 ఎలా రాసుకోవచ్చు, 81ని 3 తోటి ఎల్సిఎం చేద్దాం. 3 3s 9, 3 2s 6, 6 7 8, 3 7s 21, 3 7s 21, 3 9s 27, 3 3s 9, 3 1s. సో 3 పవర్ 81ని మనం 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఎందుకు 3 తోటే చేస్తున్నామని, ఎందుకంటే మనకి ఇక్కడ 3 పవర్ ఇచ్చాడు. ఇక్కడ అలా ఎలా సాల్వ్ చేస్తే మనం ఒక ఆన్సర్స్ ఆలోచించుకొని ఆ 3 నెంబర్ తోటి మనం ఎల్సిఎం చేయాలి. ఇక్కడ మనం 3 ఇచ్చాడు కాబట్టి 3 తోటి ఇలా చేసాం. సో 4 3s అంటే లాగ్ ఈ 81 ఎలా రాసుకోవచ్చు, మనం 3 పవర్ 4గా రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇప్పుడు ఇందాక సమ్ ప్రకారం ఒక ఫార్ములా చెప్పాను మీకు, ఎలాగా, లాగ్ ఏ పవర్ m ఇంటూ n ఈజ్ ఈక్వల్స్ టు 1/m లాగ్ బేస్ ఏ పవర్ n. అప్పుడు ఏమవుతుంది, ఈ మధ్యలో టర్మ్ అనేది ఫ్రంట్కి వస్తుందని చెప్పాను కదా, ఈ రెండు సేమ్ ఉన్నాయి. ఇక్కడ మధ్యలో టర్మ్ ఏంటి, 4. ఈ 4 అనేది ఫ్రంట్కి వస్తే ఏమవుతుంది, 1/4 లాగ్ బేస్ 3 పవర్ 3. ఇంకొక ఇది ఫార్ములాలో ఉంది చూడండి, లాగ్ బేస్ ఏ పవర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, లాగ్ బేస్ ఏ పవర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. అప్పుడు ఇదంతా ఈ టర్మ్ అంతా 1 అయిపోతుంది. 1/4 ఇంటూ 1, 1/4 ఇంటూ 1 ఎంత, 1/4. అంతే. సో ఇప్పుడు థర్డ్ సమ్ చూద్దాం. లాగ్ బేస్ 2 1/16. లాగ్ బేస్ 2 1/16. ఈ 16 ఎలా రాసుకోవచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 పవర్స్.
2 పవర్ సంథింగ్గా రాయాలి. అప్పుడు 16 ఎలా రాసుకోవచ్చు, చేద్దాం దీని ఎల్సిఎం. 16 2 8s are 2 4s are 2 2s are అంటే 2 పవర్ 4 టైమ్స్ వచ్చింది కాబట్టి 16ని 2 పవర్ 4గా రాసుకోవాలి. లాగ్ బేస్ 2 1/2 పవర్ 4 ఇది తెలుసా. ఇప్పుడు ఇలా 2 పవర్ 4 ఇన్వర్స్లో ఉంది, అంటే 1 కింద డినామినేటర్లో ఉంది. ఇది న్యూమరేటర్లోకి రావాలంటే ఏమవుతుందంటే ఇక్కడ ఈ పవర్ 4కి మైనస్ వస్తుంది. అకార్డింగ్ టు ది ఫార్ములా 1/a పవర్ m ఈ ప్రొఫార్మాలో ఉంది కదా ఇది. అప్పుడు ఏమవుతుంది, a పవర్ -m అవుతుంది. అంటే యాజ్ ఇట్ ఈస్ లాగ్ 2 ఇక్కడ వరకు రాసేసుకొని ఈ 1/2 పవర్ 4ని మనం న్యూమరేటర్లో కన్వర్ట్ చేస్తే 2 పవర్ -4 అవుతుంది. నెక్స్ట్ ఈ 4 అనేది మనకి లాగ్ a పవర్ m ప్రొఫార్మాలో ఉంది. ఇదంతా లాగ్, ఇది a పవర్ m. అప్పుడు ఏమవుతుంది, m ఇంటూ లాగ్ a. అర్థమవుతుందా. ఇదంతా లాగ్, ఇదంతా a పవర్ m. అప్పుడు ఏమవుతుంది, ఈ 4 అనేది ఫ్రంట్కి వచ్చేస్తుంది. అంటే -4 లాగ్ 2 బేస్ 2 ఇంటూ 2. ఒక ఫార్ములా ఉంది. ఏ ఫార్ములా, లాగ్ బేస్ a ఇంటూ పవర్ a ఈక్వల్ టు 1. అంటే ఇదంతా 1 అయిపోతుంది. ఈక్వల్స్ టు -4. అంతే, ప్రాబ్లం అయిపోయింది. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. లాగ్ బేస్ 25 ఇంటూ 5 ఇచ్చాడు, పవర్ 5. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం, ఈ 25ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ 5 పవర్ సంథింగ్గా రాయాలి. అప్పుడు 25ని ఎలా రాసుకుంటాం ఇన్ పవర్ 5స్లో 5 స్క్వేర్గా రాసుకుంటాం. ఈ 2 అనేది ఫ్రంట్కి వచ్చేస్తుంది. ఎందుకు, అకార్డింగ్ టు ద ఫార్ములా లాగ్ a పవర్ mn ఈజ్ ఈక్వల్స్ టు 1/m లాగ్ a పవర్ n ప్రొఫార్మాలో ఉంది కాబట్టి ఫ్రంట్కి వచ్చేస్తుంది ఇక్కడికి. ఇదంతా లాగ్ a పవర్ బేస్ a ఇంటూ a ప్రొఫార్మాలో ఉంది కాబట్టి ఇదంతా 1 అవుతుంది. సో ఇదంతా 1 అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏంటి, 1/2. ఇది కూడా అంతే. ఇక్కడ పవర్స్ 3 ఇచ్చాడు కాబట్టి మనం 81ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 పవర్స్లో రాసుకోవాలి. దీన్ని 81ని ఎల్సిఎం చేస్తే మనకి 3 పవర్ 4గా వస్తుంది. 3 పవర్ 4 రాసుకుంటాం. ఇక్కడ ఇది కూడా ఎలా ఉంది, లాగ్ బేస్ a పవర్ m టు ది పవర్ nలో ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1/m లాగ్ a పవర్ nగా రాసుకోవచ్చు. సో ఇది ఫ్రంట్కి వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మిడిల్ టర్మ్ ఏంటి, 4 కదా. ఈ 4 అనేది ఫ్రంట్కి వచ్చేస్తుంది. అప్పుడు లాగ్ 1/4 లాగ్ 3 పవర్ 3. ఈ లాగ్ 3 పవర్ 3 ఏమవుతుంది, 1 ఇంటూ 1. 1/4 ఇంటూ 1 ఎంత, 1/4. లాగ్ బేస్ టు 1/16. లాగ్ బేస్ టు 1/16 ఎలా రాసుకోవచ్చు, ఈ 16ని మనం సాల్వ్ చేయాలి. ఈ 16 ఎలా రాసుకోవచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ 2లో 16ని 2 తోటి ఎల్సిఎం చేయాలి. అప్పుడు ఎన్ని టైమ్స్ వస్తుంది, 2 పవర్ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 2 పవర్ 4. అందుకే ఇక్కడ 2 పవర్ 4 అని రాసుకుంటాం. ఈ 2 పవర్ 4ని ఏ ప్రొఫార్మాలో ఉంది, లాగ్ ఏ బేస్ ఏ పవర్ m అంటే m ఇంటూ లాగ్ ఏ. ఈ ఫార్ములాస్ ఫస్ట్ రావాలి. ఈ ఫార్ములాస్ వస్తేనే మనం సమ్ సాల్వ్ చేయగలం. ఇది ఇలా ముందుకు వచ్చేస్తుంది. ఈ -4 అనేది ఈ ఫార్ములా ప్రకారం -4 లాగ్ బేస్ 2 పవర్ 2. ఈ లాగ్ ఈ సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 1 లాగ్ బేస్ ఏ పవర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 కాబట్టి ఇదంతా 1 అయిపోతుంది. ఇక్కడ -4 ఇంటూ 1 ఎంత, -4. అంతే, ప్రాబ్లం అయిపోయింది. సబ్స్క్రైబ్ ఫర్ EduSpark ఫర్ మోర్ వీడియోస్.